హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణలో మరొక 984 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది సిద్ధం చేసినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది, అలాగనే ఎగ్జామ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు తెలుపుతూనే, అలాగనే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలు కూడా మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. తద్వారా వారికి కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేసిన వారితో మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. కంటెంట్లో మనం చూసినట్లయితే కనుక వర్సిటీలో మొత్తం 984 పోస్టులు అనేటువంటిది ఖాళీలో ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి త్వరలో నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తారన్నట్టుగా తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ఆమోదం అనేటువంటిది తెలిపిన నేపథ్యంలో మనకి ఈ 984 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రిలీజ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 984 ఉద్యోగాలు దేంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోను, అలాగనే ఆచార్య కొండా లక్ష్మణ్ గారి హార్టికల్చర్ యూనివర్సిటీలోను, అలాగనే నెక్స్ట్ పివి నరసింహారావు గారు వెటర్నరీ యూనివర్సిటీలో, మొత్తం ఈ 3 యూనివర్సిటీలకు కానీ మనం చూసుకున్నట్లయితే 984 పోస్టులు అనేటువంటిది ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ 3 యూనివర్సిటీలో ఉన్నటువంటి 984 పోస్టుల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ డైరెక్ట్గా 984 పోస్టులు అనేటువంటిది డైరెక్ట్గా ఇవ్వలేదన్నమాట అండి. వీటిని మళ్ళీ సాగ్రిగేట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకు తెలపడం జరిగింది. అగ్రికల్చర్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్ యూనివర్సిటీలో టోటల్గా 550 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. హార్టికల్చర్లో చూసుకున్నట్లయితే కనుక 61 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. హార్టికల్చర్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 61 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ వెటర్నరీ వర్సిటీలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్లాగ్ పోస్టులతో కలుపుకుంటే 294 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. సో ఈ రకంగా 984 పోస్ట్ అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సెలెక్షన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఎంపిక విధానం అనమాట అండి. ఎంపిక విధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అండి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ తోటి మీకు ఎక్కువ మెరిట్ వస్తే కనుక మెరిట్ లిస్ట్ తోటి మీకు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు అనమాట అండి. ఇంటర్వ్యూ అనేటువంటిది ఏ విధంగా ఉండదు, ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఆధారంగానే మీకు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వర్సిటీలో మంచి జాబ్స్ అనమాట అండి. సో దీనికి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం కూడా తెలిపారు కాబట్టి ఇక మనకి త్వరలోనే నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లో వీటిలో సంబంధించినటువంటి పోస్టులకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 984 పోస్టులు అనేటువంటిది మంచి పే స్కేల్తో ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి, మంచి వర్సిటీలో ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ పోస్ట్ పొందుకోవడానికి మీరు ఎంతగానో యూస్ఫుల్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి వర్సిటీలో ఉన్నటువంటి 984 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. చూసుకోండి ఒకసారి ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉందా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఉంటే కనుక నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ రూపంలో కానీ ప్రతి విధమైనటువంటి దాన్ని మీరు షేర్ చేయొచ్చు. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే ఈ డివైస్ లేకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారని మీకు తెలుస్తుందో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.